జై తెలంగాణ కారు గుర్తుకే గౌరవనీయులు సభాధ్యక్షులు మురళీ యాదవ్ గారు మన నర్సాపూర్కు మీ అందరి ఆశీస్సులతో పెద్ద మెజార్టీతో గెలుపొందబోతున్నటువంటి పెద్దలు గౌరవనీయులు మన పార్లమెంట్ సభ్యులు ఆత్మీయులు కొత్త ప్రభాకర్ అన్న గారు, సోదరిమణి రాజమణి మురళీ యాదవ్ గారు, మా చంద్రగౌడ్ గారు, అనంత్ రెడ్డి గారు, దేవేందర్ రెడ్డి గారు, వేదిక మీద ఉన్న గౌరవ జడ్పీటీసీలు, ఎంపీలు, సీనియర్ నాయకులు, సర్పంచులు, ఎంపీటీసీలు, కోఆపరేటివ్ చైర్మన్లు, ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు, మీడియా మిత్రులకు పేరు పేరున ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ పోయినా గెలుపు టీఆర్ఎస్ పార్టీదే అంటున్నారు. నిన్న నేను ఈ ఆళ్లకు మన రాష్ట్ర సరిహద్దు గద్వాల్లో మాట్లాడినా. ఆ గద్వాల్లో నేను మాట్లాడుతూ ఉంటే అద్భుతమైనటువంటి ఉత్సాహం. ఇవాళ ఆలమూరు పైన, గద్వాల పైన, కొడంగల్ పైన ప్రతి చోట కూడా గెలిచేది టీఆర్ఎస్ పార్టీ మాత్రమే. కాంగ్రెస్ వాళ్ళు మనమే పట్టలేదు. ఆడపోయిన దీపానికి వ్యక్తులు ఎక్కువ అంటూ ఓడిపోయే కాంగ్రెస్ మాటలు ఎక్కువ. పనిచేసేవాడైతే చేసిన పనిని చెప్పి మెచ్చిస్తారు. పని చేయనివాడు తొంగాడు. పని చేసేవాడు నేను ఈ పని చేసిన నా ఓటేయమని అడుగుతాడు. దీనికి నర్సాపూర్ చౌరస్తాలో వచ్చి ఏం మాట్లాడాడు రేవంత్ రెడ్డి? ఏం మాట్లాడాడు? నేనంటే గెలిస్తే ఈ నర్సాపూర్ దత్తత తీసుకుంటాడట. అయ్యా, ఈ కాంగ్రెస్ పార్టీకి అసలు గెలుచుడు కాదు, ప్రతిపక్ష హోదానే దక్కుడు. మెదక్ జిల్లాలో 10-9 టీఆర్ఎస్ ఉన్నది, ఒక్కటే కాంగ్రెస్ ఉన్నది. ఆ ఒక్కరితో సహా 10కి 10 గెలిచేది కాదు. అయితే మీకు ఇంకొక విషయం చెప్పాలి. తెలంగాణ పేపర్లు చదివి నవ్వుకున్నా. ఎందుకు నవ్వుకున్నా అంటే ఈ రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే ఎక్కడ అంటే కొడంగల్. ఆయన ఇది దత్తత తీసుకుంటాడట. అంటే నాకు అనిపించింది ఏంటంటే ఆ కొడంగల్ రేపున్న ఓడే కావాలి. నేను పోయినా ఒక్క తండ్రకు రోడ్డు ఉండనే ఉన్నది, కరెంటు రానే రాదు, మంచినీళ్లు ఉండనే ఉన్నాయి. అక్కడ పోతే మొత్తం వెనుకబాటం, పేదరికం, తాగునీరు లేదు, సాగునీరు లేదు, కరెంటు లేదు, రోడ్డు లేదు. ఇక నువ్వు ఆడ ఉద్ధరించిన వాడు ఇక్కడ వచ్చి ఉద్ధరిస్తారట. అంటే ఒక్కడి మాత్రం అర్థమైంది ఏంటంటే చెప్పకనే ఒకటి ఏం చెప్పిండు, ఒక్క మంచి పని మాత్రం చేసిండు. సునీత లక్ష్మారెడ్డి 15 ఏళ్ళు ఎమ్మెల్యే ఉండి నర్సాపూర్లో ఏమి చేయలేదు కనుక నేను దత్తత తీసుకుంటా అని చెప్పి. అంటే సునీతారెడ్డి నమ్మకం లేడు. సునీతారెడ్డి 15 ఏళ్ళు పనిచేయలేదు కనుక ఈ తాప గెలిపిస్తే నేను వచ్చి దత్తత తీసుకుంటా అంటుండు. అంటే నర్సాపూర్ ప్రజలకు తెలియదు కదా, కొడంగల్ ఎట్లున్నదో మనకు తెలియదు కదా. మాకు తెలియదు కనుక నమ్ముతారేమో అనుకున్నాడు. కానీ మేము లేమా నీ సంగతి చెప్పడానికి? నీ కథ తెలియదు అనుకుంటున్నావా ఇక్కడ? అంటే ఇవాళ సునీత లక్ష్మారెడ్డి గారు 15 ఏళ్ళు మంత్రిగా ఉండి చేసిందేం లేదు. నేను ఈ నర్సాపూర్ నుంచి సునీతమ్మని అడుగుతా ఉన్నా, నువ్వు 10 ఏళ్ళు మీరే గవర్నమెంట్, నువ్వే మంత్రిగా ఉన్నావు, మేము 4 ఏళ్ళు ఉన్నాం. మా పోలంప ఏ చౌరస్తాకి రమ్మంటావో చెప్పు, నేను వస్తా, మదన్ రెడ్డి గారు వస్తా. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.